హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి అసలు విశిష్టత ఏంటి, వైకుంఠ ఏకాదశి రోజు మనం ఆ పరమాత్ముని ఎలా సేవించుకోవాలి, ఆ పరమాత్ముని కృపకి ఎలా పాత్రలు కావాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయంలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడు వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందట. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతుంటారు. ఆ రోజే హలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గలి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణ పఠనం, జప తపాదులు నిర్వహిస్తారు. భగవద్గీత పుస్తక దానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజులు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు ఆ భగవంతుణ్ణి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఈ పండుగ ఆచరించే విధానం గురించి చూద్దాం. ఈరోజు పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏమీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించవారిని వారు పాప విముక్తులవుతారంట. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం కూడా. ఆధ్యాత్మిక సాధకులు ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్య ఔషధం. సేవించేటప్పుడు అనుమానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం. లంకనం పరమౌషధం అనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. దైవానికి దగ్గరవ్వాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతానికి నియమాలున్నాయి. ఆ నియమాలేంటో చూద్దాం. దశమి నాడు రాత్రే నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. అన్నదానం చేయాలి. పండుగ ప్రాశస్త్యం అంటే ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే 2 పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి వైకానసుడి కథ. దీని గురించి తెలుసుకుందాం. పర్వత మహర్షి సూచన మేరకు వైకానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువలన నరక బాధలను అనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట. ఇక మురాసురుడి కథ. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుని బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే, వెంటనే మహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడికి ప్రత్యక్షమై మురాసురుని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. తాత్విక సందేశం. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడమని భావం. పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు మొదలైనవి, పంచ కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు మొదలైనవి, మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు.
అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు. ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరుజన్మంటూ ఉండదట. అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తరద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల మాత్రమే వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భూమికి దిగివచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనారూఢైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని పండితులు చెప్తున్నారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని 24 ఏకాదశుల్లో శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైకానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే సిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రాతకాలం నుంచి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. వైకుంఠ ఏకాదశి నాడు ఈరోజు మనం ఒక చక్కటి కథని ఈరోజు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా కథలను వినడం, అలాగే పురాణాలు పారాయణం చేయడం అనేది చాలా విశేషం. సో అందుకనే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కనైన కథ గురించి తెలుసుకుందాం. నారాయణ నారాయణ అంటూ నిరంతరం నారాయణ మంత్రం జపించే నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తున్నాను, మరి ఈ మంత్రం గొప్పతనం ఏమిటా అని ఆ సందేహం నారద మహర్షికి వచ్చింది. ఇక వెంటనే సందేహం తీర్చుకోవడానికి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళి స్వామితో ఇలా అంటున్నాడు. స్వామి, నేను నిన్ను నిరంతరం స్మరిస్తున్నాను. నీ నామ మంత్ర మహిమను తెలిపి నా సందేహాన్ని తీర్చు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు. చూడు నారదా, భూలోకంలో ఒక చోట ఒక కొమ్మపై చిన్న పక్షిని చూపించి, నారద, ఆ పక్షిని అడుగు చెప్తుంది అని అన్నాడు. అది విని నారదుడు, స్వామి, ఏంటి భూలోకంలో ఉన్న పక్షిని అడగమంటున్నారు? ఇంత పెద్ద ప్రశ్నకి సమాధానం అంత చిన్న పక్షి ఎలా చెప్తుంది అని మనసులో అనుకొని ఇక భూలోకంలో చెట్టుపై ఉన్న చిన్న పక్షి దగ్గరికి వెళ్ళి ఆ పక్షితో ఇలా అన్నాడు. ఓ పక్షి, నారాయణ మంత్రం గొప్పతనాన్ని నీవు చెప్పగలవని ఆ నారాయణ స్వామే చెప్పాడు. అసలు ఆ మంత్రం గొప్పతనం ఏంటో కాస్త చెప్పవా అంటాడు నారద మహర్షి. ఇక ఆ పక్షి నారాయణ అనే నామం వినగానే అక్కడికక్కడే మరణించింది. ఆ దృశ్యం చూసి నారదుడికి ఎంతో భయం వేసింది. ఇదేమిటి, నారాయణ నామం గొప్పతనం చెప్పమంటే ఈ పక్షి ఇలా మరణించింది? అనవసరంగా ఒక పక్షిని చంపానే అని అనుకుంటూ వైకుంఠంలో ఉన్న స్వామి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. స్వామి, ఏమిటి ఇలా జరిగింది? దానికి స్వామి నామం చెప్పగానే సమాధానం చెప్పకుండా చచ్చిపోయింది. దానికి స్వామి సమాధానం చెప్పకుండా ఒక చిరునవ్వు నవ్వి, ఈసారి భూలోకంలో ఒక జింక పిల్లను చూపించి దానిని అడుగు, తప్పకుండా సమాధానం చెప్తుంది అంటాడు. నారదుడు సందేహిస్తూనే వెళ్ళాడు. జింకపిల్ల ముందు నిలబడి అడిగాడు. పాపం ఆ జింకపిల్ల కూడా నారాయణ నామం వినగానే అక్కడికక్కడే మరణించింది. ఇక నారదుడు నివ్వెరపోయి బాధపడుతూ వైకుంఠంలో స్వామివారి దగ్గరకు మళ్ళీ వెళ్ళి ఇలా అన్నాడు. స్వామి, ఏమిటిలా అయింది అన్నాడు. దానికి మళ్ళీ ఆ స్వామి ఏమీ సమాధానం చెప్పకుండా భూలోకంలో ఒక లేగదూడను చూపించి వెళ్ళి ఆ లేగదూడని అడుగు అని అన్నాడు. ఇక నారదుడు ఇలా అనుకున్నాడు. స్వామి నన్ను వరుసగా పాపాల్లో ఇరికించేలా ఉన్నారు అని అనుకుంటూ వెళ్ళి భూలోకంలోని ఆ లేగదూడను అడిగాడు. ఎప్పటిలాగానే నారాయణ నామం వినగానే ఆ లేగదూడ కూడా మరణించింది. ఇక నారద మహర్షి భయపడిపోయాడు. నారదుడు మనసులో ఇలా అనుకున్నాడు. ప్రశాంతంగా నా తపస్సు నేను చేసుకోక కోరి కోరి ఈ పాతకాలకు ఎందుకు చుట్టుకున్నాను? పక్షిని, జింకను చంపటమే మహాపాపం అనుకుంటే ఇప్పుడు గోహత్య పాతకం కూడా చుట్టుకుంది. నాకు సందేహ నివృత్తి వద్దు, ఏమీ వద్దు. ఈసారి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళమంటాడో అని నారాయణ జపం చేసుకుంటూ చేసిన తప్పులకు చింతిస్తూ భూలోకంలోనే ఉండిపోయాడు. కానీ ఆ స్వామి ఊరుకోడు కదా. ఆ స్వామి మళ్ళీ రప్పించుకున్నాడు. ఇక నారదుడు ఇలా అన్నాడు. స్వామి, నీకు ఇది న్యాయమేనా? నా చేత ఇన్ని అపరాధాలు చేయించావు.
సందేహం రావటమే నా తప్ప అన్నాడు. దానికి స్వామి నవ్వుతూ, నువ్వు బాధపడాల్సిన పని లేదు నారద, ఈసారి వెళ్తే నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అన్నాడు. దానికి నారదుడు ఇలా అన్నాడు, స్వామి మీరు ఇంతకుముందు కూడా ఇలానే చెప్పారు, నేను వెళ్ళను అనుకుంటూ వెళ్ళాడు, కానీ ఈసారి వెళ్ళనన్నాడు. నారదుడు ఇక స్వామి పరిపరి విధాలుగా చెప్పగా స్వామి మాట కోసం బయలుదేరాడు. ఈసారి స్వామి చూపించింది అప్పుడే పుట్టిన ఒక పసివాడిని. నారదుడు వెళ్ళి ఆ బిడ్డ ముందు నిలబడి ప్రశ్న అడిగి వెనుదిరిగి పరిగెత్తబోయాడు. ఖచ్చితంగా ఈ నరహత్యా పాతకం చుట్టుకుంటుంది అని అనుకున్నాడు. అప్పుడు వెనక నుండి మహర్షి అనే ఒక పిలుపు వినబడింది. ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూసి ఆ బిడ్డ బ్రతికే ఉండడం గమనించి దగ్గరికి వెళ్ళాడు. పుట్టిన పసివాడు ఇలా అన్నాడు, మహర్షి, సందేహ నివృత్తి కోసం వచ్చి తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నావేం, చెప్తాను విను అని పలికాడు. నువ్వు పలికిన నారాయణ మంత్రం విన్నందుకే పక్షి జన్మలో ఉన్న నేను మరణించి అంతకంటే ఉత్తమమైన జింక జన్మ పొందాను. ఆ పరమ పవిత్రమైన మంత్రాన్ని విన్నందుకే అంతకన్నా ఉత్తమమైన గోవు జన్మను పొందాను. అంతేకాదు, ఆ పవిత్ర నారాయణ నామాన్ని విన్నందుకే ఉత్తమ మానవ జన్మ పొంది పూర్వజన్మల జ్ఞాపకాన్ని, నీ ద్వారా సందేహాన్ని తీర్చుకునే శక్తిని, మాట్లాడగలిగే శక్తిని పొందాను. చూడు నారద, మనకు ఉత్తమమైన గతిని తద్వారా స్వామి సన్నిధిని అందించే పరమ సాధనం నారాయణ మంత్రం. ఇదే ఆ నారాయణ మంత్రం మహత్యం అన్నాడు. ఇక నారదుడు ఆ పిల్లవాడికి నమస్కారం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. నారదుడు విష్ణు సన్నిధికి చేరి, స్వామి, నీ నామ మహత్యాన్ని నా ద్వారా లోకానికి చాటటానికి ఈ లీలను చూపించావా అంటూ పాదాలపై పడి నమస్కరించాడు. ఈ పరమ పవిత్రమైన కథను ఎవరైతే ముక్కోటి ఏకాదశి నోడు వింటారో వారికి జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ కథను విన్నవారికి అదృష్టం పడుతుంది. ఇదండి శ్రీమన్నారాయణుని యొక్క నామజపం. అలాగే చాలామంది వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నుంచి సాయంత్రం జాగరణ పూర్తి చేసుకునే వరకు నారాయణ మంత్ర జపంతోనే కాలం గడుపుతూ ఉపవాస దీక్షతో నారాయణునికి దగ్గరగా ప్రవర్తమానాన్ని గడుపుతూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల ఆ నారాయణుని కృప, అలాగే ఆ వైకుంఠం యొక్క ప్రాప్తి మనకి తప్పకుండా కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో, డివోషనల్ స్టోరీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.